బ్రో హౌ ఈస్ బ్యాచులర్ లైఫ్? చాలా దారుణంగా ఉంది భయ్యా. ఏమో అనుకున్నా కానీ చాలా దారుణంగా ఉంది. పొద్దుగాల లేవాలి, మా పనులు మేమే చేసుకోవాలి, వర్క్ ప్రెషర్ ఉంటుంది, రూమ్లో ఎవ్వడు పని చేయడు. అరే వండరు, అన్నం వండరు అంటే అన్నం వండరు, పోయేసరికి ఒక గిన్నెలు దోమి ఉండవు. మళ్ళీ నేనే పోయి నా వర్క్, ఇటు ఆఫీస్ వర్క్ చేసుకోవాలి, ఇటు రూమ్లో వర్క్ చేసుకోవాలి. చాలా దారుణంగా ఉంది భయ్యా. ఏమో అనుకున్నాం కానీ బ్యాచిలర్ లైఫ్ చాలా క్రిటికల్ అసలు. అది నేను చెప్పలేను, బట్ ఏదైనా మనం అందులోకి దిగుతేనే కదా తెలిసేది. సో ఇప్పటివరకైతే బ్యాచిలర్ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నా. అంటే అందులో ఎంజాయ్ ఉంది అండ్ కొంచెం వర్క్ కూడా ఉంది. సో వర్క్ ప్రెషర్ అంటే నార్మల్గా ఒక బ్యాచిలర్ ఒక జాబ్ చేస్తుంటే ఎలా ఉంటుందన్న? జాబ్ లైఫ్ అనేది ఎలా ఉంటుంది? ఇప్పుడు మార్నింగ్ లేస్తాం భయ్యా, లేవగానే మా మేనేజర్ కాల్ చేస్తాడు, అరే ఇలా ఈ వర్క్ ఉంది ఇటు రారా చెప్పని చెప్పేసి ఓ పని చెప్తాడు. ఇదో వర్క్ ప్రెషర్ ఉంటుందా? మార్నింగ్ లేవగానే మనకు రైస్ తిందామంటే రైస్ ఉండదు, ఓ గిన్నెలో ఉండదు. మనం అంతా వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని నైట్ వస్తామా? మనకు నా సొంటోడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. నాకు నా దరిద్రం ఏంటంటే ఎవ్వడు పని చేయడు, వస్తారు తింటారు, ఆడ పల్లెలు పడేస్తారు, బోన్లు గీళ్ళు అన్నీ పడేస్తారు. మళ్ళీ నేను పొద్దున్న లేవాలి, ఆ వర్క్ చేసుకోవాలి, ఇటు నా డ్యూటీ వర్క్ చేసుకోవాలి. అమ్మో మెంటల్ టార్చర్ అయ్యా ఈ బ్యాచులర్ లైఫ్ అంటే. అమ్మో పెద్ద టాస్క్ అయ్యా లైఫ్లో. పెద్ద టాస్క్ ఏంటంటే బ్యాచులర్ లైఫే. అవును కదా, ఫ్రెండ్స్ లేకపోతే బ్యాచులర్ లైఫ్ని ఎంజాయ్ చేయలేము. బ్యాచులర్ లైఫ్ని ఎంజాయ్ చేయాలన్నా ఫ్రెండ్సే కావాలి, బ్యాచులర్ లైఫ్లో కొంచెం కష్టాలన్నా ఫ్రెండ్సే, రెండింటికి ఫ్రెండ్సే. మంచి అయినా చెడైనా మనకు ఫ్రెండ్సే కారణం. దేనికి సరిపోతుంది సార్ భయ్యా? మంత్ ఎండింగ్ వస్తే మళ్ళీ అడక తినే కథ అవుతుంది నాకు. 20,000 30,000 పెట్టి కోచింగ్లు తీసుకొని మళ్ళీ 20,000కే జాయిన్ అయ్యి వామ్మో చాలా దారుణంగా ఉంది భయ్యా. అంటే ప్రెసెంట్ ఇప్పుడున్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద కానీ ఇన్స్టిట్యూట్స్ మీద కానీ మీ ఒపీనియన్ ఏంటి? అంతా బిజినెస్ భయ్యా, మొత్తం బిజినెస్ నడుస్తుంది. ఎడ్యుకేషన్ అయినా ఏదైనా అన్నీ బిజినెస్తోనే నడుస్తున్నాయి. ఏముంది భయ్యా, ఇప్పుడు అమీర్పేటలో చూడండి ఇన్ని కోచింగ్ సెంటర్లు ఉన్నాయి, ఇన్ని వేల మంది వచ్చి జాయిన్ అవుతున్నారు. ఎవరికి యూజ్ అవుతుంది? ఎంతమందికి వస్తున్నాయి జాబ్స్? మొత్తం బిజినెస్ భయ్యా, అంత బిజినెస్ మీదే నడుస్తుంది ఈ జనరేషన్ అంతా. అంతే కదా భయ్యా, మనీ మేక్స్ ఎవ్రీథింగ్. మనీయే. మనం ఒక పర్సన్ని చూసినట్టయితే తన పర్సన్కి ఉన్నటువంటి మనీని చూసి మనం వాళ్ళకి వాల్యూ ఇవ్వాలంటారా, లేదంటే ఆ పర్సన్ యొక్క కైండ్ హార్టెడ్ అంటే తనకు ఉన్నటువంటి మంచిని చూసి రెస్పెక్ట్ ఇవ్వాలంటారా? నన్ను అడిగితే ఒక మనిషిని చూసే రెస్పెక్ట్ ఇవ్వాలి భయ్యా, కానీ ఈ జనరేషన్లో మనీకే ఇంపార్టెంట్ ఇస్తున్నారు. మనీ ఉంటేనే మనిషికి వాల్యూ ఉంది, మనీ లేకపోతే పురుగుని చూసినట్టు చూస్తున్నారు ఈ జనరేషన్లో. మీరు కూడా చూసే ఉంటారు, ఇవాళ రేపు మనీకి ఇచ్చిన ఇంపార్టెన్స్ మనుషులకు ఇవ్వట్లేదు భయ్యా. ఎవ్వరు చూడట్లేదు. హార్ట్తో ఏముంది భయ్యా, మనీతోటి ఉంది అంతా.